మీకు యాదుందా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు గాడిద గుడ్డు వంకాయలు మస్తు ఫేమస్ అయినాయి. సెంటర్కి వెళ్ళి తెలంగాణకి ఏమిస్తలేరని కాంగ్రెస్ వాళ్ళు గాడిద గుడ్డు బొమ్మలు చూపిస్తే ఈడ సర్కారు నిరుద్యోగులకు ఇచ్చింది ఏం లేదు, ఉత్త వంకాయలేనని బీజేపీ వాళ్ళు బొమ్మలు చూపెట్టిల్లు. బస్టాండ్ల కాడ చౌరస్తల కాడ పెద్ద పెద్ద హోర్డింగ్లతోటి ఎరైటి రాజకీయం చూసినాం. ఇప్పుడు గినా గసంటిదే నడుస్తుంది మళ్ళా. అరేవా, ఇటు ఈనోళ్ళు అటు జెండు బాంబులు. కాంగ్రెస్ వాళ్ళ తానికులు గోళీలు, కారోళ్ళ జిందా తిలిస్మాతులు. దావుస్కెళ్లి 1,79,000 కోట్ల పెట్టుబడులు తెస్తే ప్రతిపక్షానికి జీర్ణమైతలేదు, ఇవి దాగుండ్రని ఈ పార్టీ. గ్రామ సభలలో ఈపులు సాఫ్ చేసిండ్రా, గివి రాసుకోరని ఆ పార్టీ. పోటీలు పడ్డాయి అనుకోరాదుండ్రే. వారి యొక్క కడుపు మంట తగ్గాలి. డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈ రోజు ఈనో బాక్స్ ని వీపులు విమానం మూత మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా అది పార్టీ రంగులో సరిపడే టానిక్లు జీర్ణకోశ వ్యాధి రాకుండా, యాసిడిటీ రాకుండా కాపాడుతూ ఉంటది. సిటీలో ఓటింగ్లు గిట్లా పెట్టిండ్రు. 1,40,000 1,60,000 కోట్లు అంటారు. పోయినసారి ఇంత అవసరపోయి 40,000 కోట్ల ఒక్క రూపాయి రాలేదు. మరి ఇంతకు మునుపు కేటీఆర్ సార్ పోయి కూడా ఇన్ని వేల కోట్లు తెచ్చినాం, అన్ని వేల కోట్లు తెచ్చినాం అని సాటింపేస్తుండే. అవి గిన్నె అవుతాయి నయ్యంది. హైదరాబాద్కి వెళ్ళి కంపెనీలు వెళ్ళిపోతున్నాయని రామన్న ట్విట్టర్ లో రాసినందుకు ఎంపీ శ్యామల గారు లైన్ లోకి వచ్చిండు అటుకెళ్ళి. ఇక రాను నీ పరిస్థితి ఆలోచించుకుంటే మరి ఆడ ఏమన్నా మెంటల్ గింటలు దొబ్బితే ఎర్రగడ్డ హాస్పిటల్లో నా ఎంపీ నిధుల నుంచి ఒక 20% బయట ఇవ్వచ్చు, నీకు మంచి రూమ్ కట్టిస్తా, చేద తీసుకుందు అని. ఇక నిన్న సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఏమో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు. మహారాష్ట్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పోయి అదే దావోస్ లో ముంబైకి సంబంధించిన రిలయన్స్ కంపెనీ తోటి చేస్తే తప్పు లేదట. మనోళ్ళ రాజకీయం ఎట్లున్నా ఈనోలు జెండు బాంబులు జిందా తిలిస్మాత్ల కంపెనీలకు పుక్కట్లనే ఫుల్ పబ్లిసిటీ చేస్తున్నారు పో.